ఇప్పుడు మెన్స్ కూడా బ్రెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంటే సర్జరీస్ ఏమైనా చేస్తారేమో, స్కాల్స్ ఉంటాయని భయం ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? మగోళ్ళలో బ్రెస్ట్ ఎక్కువగా కనిపించడం అనేది, కొంతమందికి వెయిట్ ఎక్కువ, ఒబీస్గా ఉండడం, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, చాలా లాంగ్ డ్యూరేషన్లో అనేది కొంతమందికి మ్యాన్ బూబ్స్ అనేది సైడ్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో దానికి మా దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా అంటే లైపోసక్షన్ చేసేసి దాని తర్వాత ఎక్కడ స్కార్ కనిపించకుండా ఆ బ్రెస్ట్ లోపల గ్లాండ్ టిష్యూ ఏదైతే ఉందో అది తీసేస్తాం. సో అక్కడ చాలామంది భయపడతారు, సర్జరీ చేయించుకుంటే అక్కడ స్కార్ ఉంటుంది, మళ్ళీ అది బాగా తెలుస్తుంది, దానివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుంది. అది స్కార్ మా దగ్గర సర్జరీ చేసే దగ్గర స్కార్ అనేది అస్సలు చేసినట్టు కూడా ఉండదు. స్కార్ అనేది అస్సలు కనిపించదు. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు? సో అది టెక్నిక్స్, అంటే దట్ ఈస్ హౌ ద టెక్నిక్ వీ డూ. ఓకే. సో లైపోసక్షన్ కూడా పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అనేది ఇట్లాంటివి చాలా టెక్నిక్స్ ఉన్నాయి వాడడానికి. సో అవి మనం వాడితే స్కిన్ టైట్నింగ్, ఇంకోటి మార్ఫియస్ అనేది కూడా ఉంటుంది. సో ఆ సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే సర్జరీ లైపోసక్షన్తో పాటు స్కిన్, ఎక్సెసివ్ స్కిన్ ఉంటుంది కదా, సో ఆ స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. సో లైపోసక్షన్తో పాటు స్కిన్ టైట్నింగ్ కూడా అయిపోద్ది కాబట్టి మీకు ఎక్సెసివ్ స్కిన్ ఉన్నట్టు కూడా తెలియదు. సో లైపోసక్షన్ అయిపోద్ది, స్కిన్ టైట్నింగ్ అయిపోతుంది, అండ్ ఆల్సో స్కార్ కూడా లేకుండా స్కార్లెస్ సర్జరీ అనేది ఉంటుంది.